హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మనకు మంచి రోజులు వచ్చే ముందు కనిపించే 9 సంకేతాలు ఇవి. కాలం చాలా విలువైనది. ఒక్క క్షణం గడిచిపోయినా మరల వెనుకకు తీసుకురాలేము. అనేక విషయాలను మన పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఎందుకంటే మన పురాణాల్లో సమయం చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. సమయం గనుక మనిషి జీవితంలో లాభ నష్టములు, సుఖదుఖములు నిర్ణయించబడతాయి. సమయానుగుణంగా మనిషి జీవితంలో దురదృష్టవంతులుగా అనేక కూడలు నిర్ణయించబడతాయి. అయితే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు చూపబడతాయని పురాణాల్లో వెల్లడిస్తున్నాయి. పురాణాల శాస్త్ర ప్రకారం స్వయంగాన శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టంగా కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు చూపిస్తాడో నారదునికి వెల్లడించారు. హిందూ ధర్మ శాస్త్రంలో చెప్పబడిన ఒక ప్రధాన సారంగా ఒకరోజు నారద మహర్షి శ్రీకృష్ణ భగవానుడికి కలవడానికి వెళ్ళారు. ఏ కృష్ణ, మనుషుల జీవితంలో అదృష్టం ప్రారంభమయ్యే ముందు శుభ సంకేతాల కానీ ముందుగానే ఏ విధంగా తెలుసుకుంటారని నారద మహర్షి ప్రశ్నించాడు. అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు మనుషులకు అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు అనేక పశువుల రూపంలో, చిన్న పిల్లల రూపంలోనూ, నా భక్తుల రూపంలో కొన్ని సంకేతాలను పంపిస్తాను. కేవలం నా వంతు మాత్రమే నా సంకేతాలకు అర్థం చేసుకుంటారు. కానీ చాలామంది నేను ఇచ్చే సంకేతాలను గుర్తించలేడని వెల్లడించాడు. అప్పుడు మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు చూపించే శ్రీకృష్ణుడు చెప్పిన ఆ 9 సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం. 1. బ్రహ్మ ముహూర్తంలో ఎవరికైనా మేల్కొని ఎవరైనా ప్రయాణం లేకుండా దానంతట అదే శివనామ స్మరణ జరుగుతుందో అలాంటి వారి త్వరలో మంచి కాలం రాబోతుందని మొదటిగా సూచించబడింది. 2వ సంకేతం ఎవరికైతే కలలో వారు చెయ్య మరొకరి పట్టుకొని అనిపిస్తున్నట్టు కల వస్తే జీవితంలో బాగా ద్వారా తెలుసుకోబోతున్నారని సంకేతం. వారికి కోపాన్ని అదుపులో పెట్టుకొని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంటారు. అలాంటి వారు జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. 4వది ఏంటి? మందుకు అయితే గోమాత వచ్చి ఆహారం అడుగుతుందో వాళ్ళకి రాబోయే కాలం అదృష్టం కలిసి వస్తుందని అర్థం. అయినా సాక్షాత్తు మహామంతులు స్వరూపమైన కోతి వచ్చి ఎవరి ఇంట్లో అయితే ఆహార పదార్థాలను తీసుకొని తింటుందో వారి ఇంట సిరి సంపదలు కురుస్తాయని, ఉన్నత స్థాయికి వెళ్ళబోతారని సంకేతం. పిలవబడి వచ్చారని, వారి ఇల్లు సంతోషాలతో నిలబడబోతుందని నివాసం కానీ వారికి త్వరలో నివాసం అవుతుందని అర్థం. ఎవరికి హారతి ఇచ్చే సమయంలో భగవంతుని స్వరూపిణి చిరునవ్వుతో కనిపిస్తుందో కలవబోతున్నాయని అర్థం. 8వది పురుషుడు సంకేతం కనిపిస్తే త్వరలో ఇంట శుభం కలుగుతుందని అర్థం. 9వది ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడే సమయంలో గోమాత కానీ సాధువు కానీ ఎదురు వస్తే వారు అనుకూల పని విజయం చేకూరుతుందని కథలో శ్రీకృష్ణ నారద మహర్షితో వెల్లడించారు. కనిపిస్తే ఇంట్లో డబ్బుకు కొరత ఉండదు. కప్పలు, పాములు, చీమలు ఇంట్లో వస్తే చిరాకు
పడడం భయపడడం చేస్తూ ఉంటారు. అయితే అవి ఇంట్లో రావటం శుభకరమని ఎంత మంది తెలుసు. కావున శాస్త్రాల ప్రకారం ఇవి ఉంటే ఆ ఇంట సుఖ సంతోషాలకు కొరత ఉండదు. అంతేకాకుండా డబ్బు కూడా ఉంటుంది. ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారికి దేవుడి ప్రతిరూపంగా ఆదరిస్తారు, శుభంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం 5 సంకేతాలు ఇంట్లోకి వస్తే ధనలాభం సంకేతంగా పరిగణిస్తారు. వాస్తు ప్రకారం మాత్రమే కాదు, జ్యోతిష్య శాస్త్రంలోనూ వీటికి ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది. ఇంట్లోకి వీటి రాక అనేది భవిష్యత్తు ప్రయోజనాలను కాకుండా ఆనంద శ్రేయస్సు పెరుగుదలను కూడా సూచిస్తుంది. మరి ఇంట్లోకి వచ్చే 5 సంకేతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. చిలుక రావటం. ఒకప్పుడు రామచిలుక ఎప్పుడు ఇంట్లోనే ఉండేవి, కానీ ప్రస్తుతం వారి ఊసే లేదు. అయితే రామచిలుక ఇంట్లోకి రావటం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు, ఎందుకంటే దీనికి కుబేరునికి సంబంధం ఉంది. అంతేకాకుండా మన్మధుడి వాహనం. అంతేకాదు ఇది శుభానికి ప్రత్యేక. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవార గ్రహంతో దీనికి సంబంధం ఉంది. బుధుడు శుభాకుడు చిహ్నం. చిలుక ఇంట్లో ప్రవేశించడం వలన సంపద. 2 తాబేలు రాక. ఇంట్లోకి తాబేలు రావడం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు. తాబేలు చేపలు వంటి జలచరాలకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది. తాబేలు ఇంట్లో స్థానానికి శక్తి వస్తుంది. ఈ మహావిష్ణు కుర్మలకత్వానికి చూపిస్తుంది. అందుకే ఈ మరింత పవిత్రంగా భావిస్తారు. తాబేలు ఇంట్లోకి రావటం అనేది లక్ష్మీ రాకకు చిహ్నంగా పరిగణిస్తారు. ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సు కలిగిస్తుంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతత కలుగుతుంది. 3 2 తలల పాము కనిపిస్తే ఇంట్లోకి వచ్చిందంటే భయపడకుండా ఉంటే దానిని చంపే వరకు వదిలిపెట్టరు చాలామంది. అయితే ఈ 2 తలల పాము ఇంట్లోకి వస్తే ఎంత శుభంగా పరిగణించాలి, ఎందుకంటే ఈ తలల పాము లక్ష్మీదేవి వాహనం చెప్పాలి. అయితే ఈ 2 తలల పాము కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది. సాధారణంగా అది బయట పెద్దలు కనిపించదు, కానీ ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభంగా. పూర్వం 2 తలల పాము ఇంట్లోకి వస్తే పాలు గుడ్లు ఆహారంగా ఇచ్చేవాళ్ళు. తర్వాత వాళ్ళ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. ఆ పాము ఎవరికి హాని కోరదు. ఇంట్లో ఇంత వస్తే వారికి డబ్బు ధాన్యం కొరత ఉండదు. 4వది ఇంట్లోకి కప్పలు రావడం చాలా మంచిది. కప్పలను చూస్తే కంపరంగా ఫీల్ అవ్వటం, భయంతో పాటు చిరాకు పడటం లాంటివి చేస్తుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా కప్పలకు శుభ ప్రత్యేకతగా చెబుతున్నారు. చైనాలో దీని సంపదకు శ్రేయస్సుకు చిహ్నంగా గుర్తిస్తారు. కప్పలు ఇంట్లోకి ఆనందంతో అదృష్టాన్ని తీసుకువస్తుంది. వాస్తు శాస్త్రంలో కప్పల ప్రయోజనాల కార్యంగా భావిస్తారు. హిందూ ధర్మంలో కాకుండా ఇతర సంస్కృతుల్లోనూ కప్పలకు సూచికగా భావిస్తారు. చాలామంది ఇష్టపడరు, కానీ చీమలు ఇంట్లో కనుక ఉన్నట్లయితే శుభంగా భావిస్తారు. ఇవి న్యాయానికి ప్రత్యేక. శని దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. నల్ల చీమల సమూహం ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సుఖ సంతోషాలకు కొరత ఉండదు. అయితే ఇవి నోట్లో గుడ్లను తీసుకుంటే త్వరలో మీ ఇంటికి డబ్బు రాబోతుందని తెలుసుకోవడం. నల్ల చీమలు ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు అస్సలు రావని శాస్త్రంలో త్వరలో మీ ఇంటికి డబ్బు రాబోతుందని తెలుసుకోవడానికి నల్ల చీమలు
ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు అస్సలే రావని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఈ వీడియోలో ఉన్న సమాచారాన్ని మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.